చూడండి, మీకు తెలుసా, సొదొమలో 2 రకాల జనాలు ఉన్నారు. ఒకరు అన్యాయం చేత బాధించబడ్డారు, మరొకరు అన్యాయం చేయబడి మొరపెడుతున్నారు. చూడండి, సొదొమలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకళ్ళు అన్యాయము, ఘోరము, పాపము చేత పీడించబడి పాపము చేసిన ప్రజలుంటే, ఆ పాపము చేసిన ప్రజల మధ్యలో ఆ పాపానికి లోబడి, అయ్యో మేము ఈ పాపము విషయంలో వాళ్ళు దుఃఖించిన వారు ఉన్నారు, ఆ పాపానికి లోబడిపోయిన వారు ఉన్నారు. చూడండి, వారి మధ్యకు వెళ్ళి ప్రభు తనకున్న కృపలో ఆకాశం నుంచి చూసి ఎలాంటి హెచ్చరిక లేకుండా దానిని నాశనం చేయొచ్చు. చూడండి, దాన్ని నాశనం చేయొచ్చు. మన ప్రభు అంత శక్తిమంతుడు. ఆయన ప్రతి హృదయాన్ని, ప్రతి పరిస్థితిని క్లియర్గా అర్థం చేసుకున్న దేవుడు. ఆయన ఏమంటున్నాడేమంటే, సొదొమకు దగ్గరగా వెళ్ళాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే, సొదొమ లోనకి వెళ్ళాడు. సొదొమలో ఉన్న పరిస్థితిని క్లియర్గా చూశాడు. చూసిన తర్వాత శిక్షను తీసుకుని వచ్చాడు. చూడండి, శిక్షను తీసుకొచ్చాడు. దేన్ని తీసుకొచ్చాడు? శిక్షను తీసుకొచ్చాడు. ఎంత జాగ్రత్తగా చూశాడంటే, మనం చూస్తే అర్థమవుతుంది. ఆదికాండం చూస్తే గనక, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహుగా ఘోరమైనది కనుకను. చూడండి, చదవండి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడల నేను తెలుసుకుందనను. ఇప్పుడు చూడండి, ఎంత జాగ్రత్తగా ప్రభు యొక్క నిర్ణయాన్ని ఒప్పింప చేసుకున్నాడు అంటే కనుక 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు ఘోరమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచిదనని. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మొర? పాపము చేసిన వారు, పాపము చేత ఎవరైతే బాధపడ్డారో వారు మొరపెట్టారో చూసారా? ఆ మొరను చూశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు? ఆ మొరను చూడడానికి ఎక్కడికి వస్తున్నాడు? దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆ మొరను చూడడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఆ మొరను గురించి పరిశీలన చేస్తున్నాడు. ఒకడి కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు, జ్ఞాపకం పెట్టు. ఒకడి కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. దగ్గరికి వచ్చి చూస్తాడు ప్రభు. దగ్గరికి వచ్చి పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత తీర్పును వెల్లడి చేస్తాడు. మనుషుల నీతి లోకానికి కనపడుతుంది. నువ్వు క్రీస్తులో బతికితే కనుక పరలోకంలో కనపడుతుంది నీ నీతి. నువ్వు క్రీస్తులో బతికితే నీ నీతి పరలోకంలో కనపడుతుంది. ధైర్యంగా నిలబడగలుగుతావు. చూడండి, దేవుడు చూస్తున్నాడన్న సంగతిని, దేవుడు గమనిస్తున్నాడన్న సంగతిని సొదొమ గొమొర్రాలు గమనించలేకపోయినాయి. ఈరోజు వాక్యం వింటున్న మనము ఆ పరిస్థితిని ఎందుకు కోల్పోతున్నాం? ఆలోచించేయండి. ఆ పరిస్థితిని ఎందుకు కోల్పోతున్నాం? చూస్తున్నాడన్న భయం లేదు, వింటున్నాడన్న భయం లేదు, యోచన చేస్తున్నాడన్న భయం లేదు, దేవుడు మన ప్రక్కన ఉన్నాడన్న భయం లేదు. ఈరోజు ఎందుకు? నువ్వు లోకంలో సంతోషించాలని ఆశపడుతున్నావు అందుకు. ఈ లోకాన్ని అనుభవించాలని ఆశపడుతున్నావు అందుకు.